పొద్దున్న లేస్తే మా అమ్మ పనికి పోతుంది సార్. మా అమ్మ పనికి పోయించినాక ఇప్పుడు ఉండేది మా అమ్మ, నేను, ఒక పిల్లోడు. మా అమ్మాయి పెద్ద దిక్కు, మాకు ఎవరు లేరు. ఆ అమ్మ చేసి పెడితే మేము తినాలా. ఇప్పుడు ఆ అమ్మే లేదు సార్. ఇప్పుడు మా కోడి ఎవడు సార్ భరాయించేది? అతను వచ్చినాడు, లేకుంటే మేము వాకిలు తెలిసినాము, వచ్చి ఇంట్లోకి వచ్చి మమ్మల్ని అడుక్కోకుండా, ఒకవేళ వచ్చి అడిగినా కానీ మా అమ్మని మేము లేపుదాం, లేమా టాటర్ కింద పనుకోకుండా అని వచ్చి బీగాలు స్టార్ట్ చేసి నడల మీద ఎక్కించుకొని పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకేం తెలియదు పనుకుంది అని అంటే ఎట్లా సార్? ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? మా ఘోరం. మాది ఇప్పుడు ఎవరున్నారు మాకు దిక్కు? ఒక్కరు లేరు, మేము తప్ప ఒక్కరు లేరు. ఇప్పుడు నా పరిస్థితి ఇప్పుడు నాకు భూవేటే వాళ్ళు కూడా లేరు సార్. నాకు ఇప్పుడు నాయన అంటే మనం చనిపోయినాడు. ఇప్పుడు అమ్మ చనిపోయింది, నా దిక్కు ఎవరు సార్? ఇప్పుడు బాడిగే సార్. అది ఏమంటే మా వాళ్ళ ఇంటికాడ పోకుండా దూరం అని మా ఇంటికాడ పెట్టుకుంటాం. ఎప్పుడు మా ఇంటికాడేది. మా అమ్మ ఎప్పుడు టాటర్ కింద పనుకుంటుంటుంది. ఆ మంచి తెలియకుండా వచ్చి ఆడు ఎక్కించినాడు. ఇట్లే అది 2 మాట తిప్పినాడు సార్ కడుపు మీద. ఈ ఎంకలన్నీ బోన్స్ అయినాయి ఎంకలన్నీ. ఇప్పుడు మాకు న్యాయం ఎటువంటి మీరే చేయాలి సార్. మీడియా వాళ్ళే మీరు ఎటువంటి దయచేసి న్యాయం చేయండి సార్. నా పేరు గంగాధర్ అన్న, మాది ఆలూరు, తాడపత్రి దగ్గర ఆలూరు కోన. ఇట్లా ట్రాక్టరు మేము పొద్దున్న లేచే ఇసుక తోలుకుంటా ఇంటికి దగ్గర పెట్టుకుంటాం, వేరే వాళ్ళది అయితే. అతను ఈరోజు బాగాలేదని చెప్పి ఇంటి దగ్గరే ఉంది ట్రాక్టరు. వేరే అతను కావాలన్నాడని ట్రాక్టర్ ఆయన ఫోన్ చేసింటే నువ్వు తీసుకొని పో, ఆడ ఇంటికాడ దగ్గర ఉంది అని చెప్పింటే ఆయన మమ్మల్ని అడగలే, చేయలే, బీగాలు వచ్చి ఎక్కించుకొని పోయినాడు. ట్రాక్టర్ కింద మా అమ్మ భోజనం చేసుకొని వచ్చి పనుకుంది. పనుకున్న తర్వాత ఈయన చూసుకోకుండా అట్లే వెళ్ళిపోయినాడు. అడిచాలకు మళ్ళీ 2వ తప్పు రిటర్న్ వచ్చేలకు కడుపు అనేది పగిలిపోయింది. వీడికి అనంతపురం ఎత్తుకొచ్చే లోపల చనిపోయింది సార్. దీన్ని బట్టి మీరే మాకు ఏదైనా కానీ న్యాయం చేయాలా. మాకు ఎవరు లేరు, మా నాన్న చనిపోయినాడు, మా అమ్మ కూడా చనిపోయింది. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మాకు ఏదైనా కానీ మీరే చెప్పాలి, న్యాయం చేయాలా. వాళ్ళు ఎవరు ముందుకు రాలే. ఇది సార్. అతను ఇక్కడ ఇందాక వీడికి వచ్చి నేనేం అనలేదు, నేనేం చేయలేదు, చూసుకోకుండా అనుకోకుండా జరిగిపోయింది అన్నాడు, వెళ్ళిపోయినాడు అంతే. లేకుంటే ఏమి ఎట్లుందని కంప్లైంట్ రాపించిన. వాళ్ళు తాడపత్రి దగ్గరికి పోయి ఆడ స్టేషన్లో రాపించి రాపోండి, పోస్ట్ మార్టం చేపిపోండి అన్నారు. చేపించాను లేదు సార్ అని చెప్పిన. దీన్ని బట్టి మీరే మాకు న్యాయం చేయాలి సార్. సాయంత్రం కింద పండుకొని చేస్తారు. మా అమ్మ పండుకుంటే వాళ్ళు తోలినారు, అట్లే తోలినారు. ఇప్పుడు మా అమ్మ చచ్చిపోయింది సార్. మాకు ఎవరు మాకు ఎవరు లేరు సార్. విడిగి ఎవరు లేరు, పిల్లలు. పాపల్లో ఇప్ప రంగనాథ్ రెడ్డి అని మమ్మల్ని ఎవరు అడగలే, 2 మాటలు పోనిచ్చినాడు కడుపు మీద. ఎవరు అడగలే, వాళ్ళంతా వాళ్ళు ఎత్తి వేసుకొని వెళ్ళాలి చూడుకోకుండా. ఇప్పుడు మా అమ్మ చచ్చిపోయింది సార్. మాకు ఎవరు పెట్టేది ఇప్పుడు? 2 ఏళ్ళు సార్.